ఇజ్జత్ ఉందా? ఇజ్జత్ లేదు కదా. ఒకడైనా చూసాడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మీరు వెళ్ళారా? ఇంటి దగ్గర వెళ్ళారా? కొట్లదా? మీడియాని మిరనించారంటే మెడలో ట్యాగ్ ఇంత బిల్లా ఉంటది కాబట్టి ఏదో వాళ్ళని వదిలేసారు, కనవాళ్ళందరినీ ఎరుపు. అంటే మీకు కూడా ఒక వాల్యూ ఉంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నారు. వాల్యూ లేనివాడు ఎవడో ఇక్కడ జై కొట్టినాడు, జై కొట్టద్దా దాన్ని బట్టి? జై కొట్టినాడు ఫ్యానే కాబట్టి వాడినే కదా కొట్టింది. ఇప్పుడు తాడు బంగారం లేనివాడు కొట్టినా తప్పలేదు అన్నట్లు ఆడిని తరిమి కొట్టారు కాబట్టి ఆడెక్కడ చెక్ పోస్ట్ లో ఒకడు అక్కడొకడు ఇక్కడొకడు 50 మంది అక్కడ ఎక్కడ గుంటూరు నుంచి వచ్చారండి 150 మంది. కేక్ కోయిద్దాం బయట నుంచి కేక్ కోయిద్దాం అని వీళ్ళ పేటెప్కాయలు అవన్నీ తెచ్చుకున్న ఊరి నుంచి తారాజోలో కట్టను వీళ్ళని గుద్దులో పెట్టి ఎగరేసారు పోలీసులు అందరూ. అదేలా బాధ ఏంటంటే ఫ్యాన్స్ కి ఇచ్చారు. అలాంటి నిజంగా మనోడికి నిజంగా అంత ఫుల్లీ బ్యాంగ్డ్ ఉందనుకో, ఏ నోట్లో తీసుకొని రెంట్కి ఒక 10,000 మంది ఫ్యాన్స్ కేక్ కోస్తాను మీ అందరి మధ్యలో అని ఇలా చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి బయటకు వచ్చి ఇలా దండం పెట్టి మాట్లాడుతున్నారు కదా. ఆ రకంగా చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ నెంబర్ 1 తెలుగు ఇండస్ట్రీలో? నెంబర్ 1 నెంబర్ 2 తెలియదు కానీ సినిమా అయితే బాగుంది. మరి అదైతే నచ్చింది నాకు. ప్రభాస్ లేదా అల్లు అర్జున్? నాకు ప్రభాస్ నచ్చలే కానీ ఇంకా ఎవరైనా నాకు నచ్చలేగా. నువ్వు ఓయానగానే నచ్చుతాడని చెప్తే నేను ఒక ఆయన ఎప్పుడో 4 సంవత్సరాలకు సినిమా తీసేవాడు. ఎవరు నచ్చుతాడు అర్థమైతలేదు. ఇంగ్లీష్ సినిమాలు తీసాడు. నచ్చిన హీరో ఎవరు? ఎవరు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఇష్టం అండి. అలానే ఏం కాదు, ఎవరు ఎంటర్టైన్ నాకు ఎవరు ఎంటర్టైన్. రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎవరు గొప్ప? రామ్ చరణ్ అల్లు అర్జున్ కాదంటారా? అరే కాదండి, ఆబ్వియస్లీ కాదండి. మొత్తం వాలిపోయింది అంతే. కాపీ చేశారు, కాపీ కొట్టారు అయ్యి అంటున్నారు కానీ కొత్త ర్యాంపడి అయ్యాడు అనమాట. ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? తెలుసా నెక్స్ట్ ఇక్కడ తోడేసి అవతల లాక్కొస్తాడు అనమాట. అదేదో సినిమాలో స్టైల్లో లాక్కొచ్చాడు. పెద్ద ఈజ్ వెరీ వెరీ ఎవర్ గ్రీన్ అనమాట. వాళ్ళు ఎవరినో కాపీ చేసి కొట్టారు అయ్యి అంటారు అనమాట. రంగస్థలాన్ని కాపీ చేసి పుష్ప వచ్చిందని నేను అంటాను. మరి మీరేమనంటారు నాకు తెలియదు కానీ అది నువ్వు అనొద్దు. చక్రవర్తి శివరాజ్ కుమార్ కూడా పెట్టుకోండి ఒక చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు కూడా నేను వచ్చి ఆయన అంటే రామ్ చరణ్ చాలా గొప్ప వ్యక్తి చెప్పి పాడేస్తున్నాడు పెద్ద షూటింగ్ లో అన్నాడు. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఏంటి అర్థం అవ్వలేదు మళ్ళీ. అంటే శివరాజ్ కుమార్ ఐడియా ఉన్నారు? నిన్న చూసాను. నిన్న మన దీంట్లో వచ్చాడు కదా మన ఉపేంద్ర విత్ ఆయన వచ్చారు కదా. బిగ్ పాన్ ఇండియా స్టార్ చరణ్ మామూలుగా చేయట్లేదు పెద్ద షూటింగ్ లో, ఒక రేంజ్ లో సినిమా ఉంటది. అలానే ఏం లేదులేండి. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ చేస్తే వాళ్ళు ఏదో వాళ్ళని దిగుతారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర యాక్ట్ చేయలేదు కాబట్టి ఆయన గురించి తెలీదు. ఈయన దగ్గర యాక్ట్ చేసాడు కాబట్టి బాగా చేసాడు అని చెప్పి ఉంటాడు కానీ నువ్వు వాడిని ఎరుపుకు చేసి ఈయన మంచోడిని చేయొద్దు, నన్ను కొండ ఎరుపుకు చేయొద్దు అంటే. ఇంకో మాట ఏంటంటే అన్న, ఒక మాట నువ్వేం మాట్లాడదు కానీ సరేనా ఉంటాను బాయ్.